అందరికీ నమస్కారం. సాధారణంగా చేపల కూర అంటే చింతపండు పులుసు, టమాటాలు లాంటివి వేసి చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు అవేమీ లేకుండా ఈ సీజన్కి తగ్గట్టు పచ్చి మామిడికాయతోటి ఎంతో రుచిగా ఉండే చేపల కూర చేసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కిలో వరకు బొచ్చ చేప ముక్కల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్న తర్వాత అస్సలు నీళ్లు లేకుండా చూసుకోవాలి. అయితే చేపల కూర మంచి రుచిగా ఉండాలంటే ఐస్లో పెట్టిన చేపలు కాకుండా బ్రతికున్న చేపని తీసుకుని చక్కగా కట్ చేయించుకుని కూర చేసుకున్నట్లయితే కూర చాలా రుచిగా ఉంటుంది. ఐస్లో పెట్టిన చేపలైతే చప్పగా అయిపోయి కూర టేస్ట్ అంతగా బాగుండదు. అయితే చేపల కూర నీచు వాసన రావడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే చేప లోపల బోన్కి అతుక్కొని ఎర్రగా ఉండే పార్ట్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే పొట్ట లోపల నల్లగా ఉండే ఒక లేయర్ లాంటి పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా చక్కగా తీసేసి క్లీన్ చేసుకున్నట్లయితే అసలు నీచు వాసన లేకుండా కూర మరింత రుచిగా ఉంటుంది. చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ కిలో చేప ముక్కల్లో 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు వేసుకొని ఇదంతా ముక్కలకి పట్టేలా చక్కగా కలిపి మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ముందు రోజు నైటే తెచ్చుకున్నట్లయితే ఇలా ఉప్పు కారాలు పట్టించిన తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు కూర చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 10-15 వరకు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 2 అనాసపు రేకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా కొంచెం సేపు వేగితే సరిపోతుంది. 4-5 నిమిషాల పాటు ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సాధారణంగా మా ఇంట్లో చేపల కూరని రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాను. అయితే ఈ మసాలా వేసి ఈ రకమైన పద్ధతిలో చేసినట్లయితే అసలు ఏమాత్రం నీచు వాసన లేకుండా చికెన్ కూరలాగా ముక్క గట్టిగా ఉండి కూర చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా మసాలా పొడి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనం వండుతున్న ఈ కూరకి దాదాపు 120 నుండి 150 ml వరకు నూనె పడుతుంది. మీ ఇష్టాన్ని బట్టి నూనె ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్ కూరలకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయే వరకు కొంచెంసేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో పులుపు కోసం బాగా పచ్చిగా ఉండే పుల్లటి మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి ఇలా గ్రేటర్తో తురుముకొని ఈ తురుముని కూరలో వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎలాంటి మామిడికాయ తీసుకోవాలి, ఎలా తురుముకోవాలి అనే దానికోసం ఈ వీడియో క్లిప్ని చూపిస్తున్నాను, కానీ నేను పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో ఇలా తురుము పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడల్లా సంవత్సరం అంతా వాడుకుంటూ ఉంటాను. ఇలా పచ్చి మామిడికాయలను స్టోర్ చేసుకునే వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. దాని లింక్ని పిన్ చేస్తాను, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. ఇలా స్టోర్ చేసుకున్న తురుమునే 1/2 కప్పు వరకు వేశాను. మీరు తినే పులుపుకు తగ్గట్టు, అలాగే మీరు తీసుకున్న మామిడికాయకు ఉండే పులుపును బట్టి కూరలో మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కానీ ఇలాంటి కూరల్లో వేసుకోవడానికి బాగా పులుపుండే రకాలే బాగుంటాయి. ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరొక 5-6 నిమిషాల పాటు వేయించుకొని ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, తినే కారానికి తగ్గట్టు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. అయితే ఇక్కడ నేను ఇంట్లో పట్టించుకున్న కారాన్ని వేశాను. మీకు కావాలంటే మంచి రంగు ఉండే 3 మ్యాంగో కారాన్ని వేసుకోవచ్చు. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా కలుపుతూ వేయించుకున్న తర్వాత మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే మనం పులుసులో చేపలు వేసి ఉడికించేటప్పుడు కూడా చేపల్లో నుండి నీళ్లు ఊరతాయి కాబట్టి నీళ్లు మరీ ఎక్కువ వేసేయకుండా అలాగే మరీ తక్కువ కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 1/2 లీటర్ పైనే నీళ్లు వేశాను. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసును బాగా మరగనివ్వాలి. పులుసు మరిగేటప్పుడే టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ
మనం చేపలకి ఉప్పు కారాలు ఆల్రెడీ పట్టించాం కాబట్టి కొంచెం ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. చేపల కూర ఎప్పుడు వండినా కానీ ఇలా వెడల్పుగా ఉండే దాక తీసుకున్నట్లయితే ముక్కలన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేలా కాకుండా పక్కపక్కనే వచ్చేలాగా సర్దుకోవచ్చు. ఇలా చక్కగా సర్దుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పావుగంట పాటు ఉడకనివ్వాలి. పావుగంట తర్వాత మూత తీసి ఇలా జాగ్రత్తగా కడాయిని మాత్రమే కదిలించాలి. ఇలా కదిలించిన తర్వాత మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మళ్ళీ మూత పెట్టి మరొక పావుగంట పాటు ఉడకనివ్వాలి. చాలామంది చేపలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏమీ ఉడికించక్కర్లేదనుకుని పావుగంటలోనే దించేస్తూ ఉంటారు. కానీ అలా త్వరగా ఉడికించేయడం వల్ల కూర రుచి అంతగా బాగుండదు. అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువసేపు ఉడికినట్లయితే ఈ పులుసులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్క లోపలికి వెళ్ళి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే పులుసు కూడా మరింత రుచిగా ఉంటుంది. కూరలో అసలు ఏమాత్రం పచ్చిదనం లేకుండా నీచువాసన లేకుండా పర్ఫెక్ట్గా ఉడికితేనే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా కూర మీద ఉండే నురగంతా పోయి ఆయిల్ చక్కగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇదే పద్ధతిలో ట్రై చేసినట్లయితే చేపలంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు. అస్సలు చిదిరిపోకుండా గట్టిగా ఉండే ముక్కలతో చిక్కగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ చేపల కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.